నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ఇయాల కూడా మీకోసం జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం. అమరులకు సంతాపం, ఆర్డినెన్స్ మీద గరం గరం, అయిపోయిన అసెంబ్లీ సమావేశాలు, జానానే పట్టుకుంటున్న అదృష్టం, మొహమాటం వదిలేయమంటున్న లీడర్లు, జీవమిడిచిన తెలంగాణ శకుంతలక్క, మరపురాని నటికి తీన్మార్ నివాళి, ఎవలి అర్ర ఆలదే, ఎవలి సినిమా ఆలదే, ఎటూ తెగని సినిమాలోల లొల్లి, మున్నట్దాకా మిది మీదికి, మోడీ వేడి తగ్గినాక కిందికి. హమ్మయ్యా, తెలంగాణ అసెంబ్లీ మీటింగ్ అయిపోయింది. మరి లాస్ట్ దినం అందులో ఏమేం జరిగినాయి, ఎవరెవరు ఎట్లెట్లా మాట్లాడినరు మీకు తెలవాలే కదా. మీకు తెలవాలంటే నేను చెప్పాలే కదా, అందుకే చూసుకుంటా ఇనుర్రి. తెలంగాణ అసెంబ్లీ ఫస్ట్ సమావేశాలు ఇయాళ్లతో నడిచినాయి. 9 తారీఖు నాడు షురూ అయి మొత్తం 6 రోజులు నడిచింది సభ. తొలి రోజు ప్రమాణాలతో మొదలై ఆఖరి నాడు తీర్మానాలతో పూర్తయింది. ఇవాళ సభల నవరసాలు కనబడ్డాయి అనుకోరాదుర్రి. కోపం, బాధ, నవ్వు, ఏడుపు ఇట్లా అన్ని రసాలకిచ్చిండ్రు గౌరవ సభ్యులు. ఇక ముందుగాల తీర్మానాల ముఖ్యమంత్రి కేసీఆర్ సారు తెలంగాణ ఉద్యమం చరిత్ర చెప్పుకొచ్చిండు. జయశంకర్ సార్ గురించి అందరికి చెప్పిండు. ఆయన గొప్పదనం ఏందో చెప్తున్నాడు ఇనుండ్రి. జయశంకర్ గారు నాతో చెప్పేటప్పుడు వారు చెప్పే మాట ఏంటంటే, అధ్యక్ష రావు సాబ్ నిజంగా నేను ఆ రోజు ఆ 49లో 52లో జరిగిన దానికి నేను చేరి ఉంటే ఆ ఫైరింగ్లో నేను కూడా చచ్చిపోయి ఉండేవాడిని. తెలంగాణ సమాజం అనుభవించే క్షోభ ఇన్ని సంవత్సరాలు చూసే దుస్థితి నాకు తప్పేది అని బాధపడేవారు అధ్యక్ష. తర్వాత అమరుల త్యాగాలను యాద్ చేసి చెప్పిండు. సార్ చెప్తుంటేనే గుండె విండినట్టు అవుతుంది. ఇక శ్రీకాంతాచారి త్యాగాన్ని యాద్ చేసుకొని కండ్లల్లో నీళ్లు తెచ్చుకున్నాడు సారు కూడా. బతకడం కోసం ఏదైనా చేసే మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. ఒక చిన్న నిప్పు తలిగితేనే విలవిల్లాడతాం అధ్యక్ష మనం, ఒంటికి ఎక్కడ కానీ. అట్లాంటిది ఇవాళ కలిగిన దుఃఖంలో ఆ బాధలు, ఒంటి మీద కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని కాలిపోవడం అంటే సెల్ఫ్ ఇమ్మోలేషన్ అంటే మామూలు బాధ కాదు అధ్యక్ష. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ అయ్యా అని అనలేదు అధ్యక్ష, జై తెలంగాణ అన్నారు అధ్యక్ష పిడికిలు బీచ్. ఆయన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిండు. శ్రీకాంతాచారి జీవిడిచిన రోజును తెలంగాణ అమరవీరుల స్మారక దినంగా జరుపుకోవాలన్నాడు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ గుర్తించి ఆదుకోవాలన్నాడు. ఇక తర్వాత స్పీకర్ సారు ఉద్యమంలో అమరులైన వాళ్లకు సభ సంతాపం తెలపాలనగానే అందరు లేచి 2 నిమిషాలు మౌనం తెలిపిండ్రు. ఆ తర్వాత అందరు జోహార్లు చెప్పిండ్రు. ఇక బియాస్ నదిలో కొట్టుకపోయిన వాళ్ళకు కూడా సభ సంతాపం తెలిపింది. ఇక పోలవరం మీద గరంగరమే నడిచింది ముచ్చట. తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఈరయ్యకు, హరీష్ రావుకు మంచిగానే నడిచింది పంచాది. నేను బలపరుస్తున్నానని చెప్పి మొదటి మాటలోనే చెప్పా, కానీ కేసీఆర్ గారు డిక్టేట్ చేసినట్టుగా మాట్లాడటానికి మేము సిద్ధంగా లేం. వాళ్ళ పార్టీ లైన్ వేరు, మా పార్టీ లైన్ వేరు. ఇలా పోలవరము ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ రిజల్యూషన్ పాస్ కావడం మీకు అవసరం, ఇష్టం ఉందా, ఇష్టం లేదా? మీరు వ్యవహారం చూస్తూ ఉంటే దీన్ని ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలని ధోరణి కనబడతా ఉంది. ఇక నడిమిట్ల జానారెడ్డి సార్ కూడా లేచి జరంత నచ్చజెప్పే ప్రయత్నం చేసిండు. ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవరెత్తుతున్నాడు, పాయింట్ ఆఫ్ ఆర్డర్లో పాయింట్ ఉందా లేదా మీరు గమనించి మీరు రూలింగ్ ఇవ్వండి, దానిపైన కంటిన్యూ. అదే పోలవరం ముచ్చట మీద రేవంత్ రెడ్డి కూడా బాగానే అరుచుకున్నాడు. మల్లు భట్టు విక్రమార్క సారు కూడా పోలవరం మీద బాగానే గరమైండు. కేంద్రానికి వెళ్తా ఉన్నారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడతారు, ఆపుతారని ఆశించాం అధ్యక్ష. ఇవాళ మొత్తం 9 తీర్మానాలు ప్రవేశపెట్టిండ్రు. పోలవరం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఎవరెస్ట్ ఎక్కిన పిల్లలకు అభినందనలు, హైకోర్టు విభజన, సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా, తెలంగాణ అమరులకు, హిమాచల్ ప్రదేశ్ మృతులకు సంతాపం, మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషను. ఇక వీటితో పాటు TV9 ఛానల్ మీద కూడా చర్య తీసుకోవాలని స్పీకర్ ను కోరింది. కానీ తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలల్లా అన్ని తీర్మానాలు ఏకగ్రీవమైనాయి. ఇక లాస్ట్ కు స్పీకర్ సారు సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నా అని చెప్పిండు. ఎన్నైనా అనుకోర్రి, ఈ ప్రపంచంలోనే నాకు ఇష్టమైన లీడర్ ఒకరున్నారు. ఆయనలో తెలుసా? ఇంకెవరు, అజాత శత్రువు నిండుకుండా జానారెడ్డి సారు. అదేందో గాని మా సారుకి పార్టీ ఓడిపోయిన తర్వాతనే అదృష్టాల మీద అదృష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇంకో అదృష్టం కూడా ఇప్పుడు వచ్చి పడింది. అదేందో చూడురి. ఎట్లయితేంది, మొత్తానికి అసెంబ్లీలో కేసీఆర్ మీదకి కొట్లాట పోయే పెద్ద మనుషులు ఎవరో స్పీకర్ సార్ తేల్చేసిండు. చేయి గుర్తు పెద్ద మనిషి, ఆ పార్టీకి ఆపద్ బాంధవుడు జానారెడ్డి సారే కాంగ్రెస్ శాసనసభ నాయకునిగా ఎంపిక చేసిండు. ఇప్పుడు ఈసారే కేసీఆర్ మీదకి తగ్గ ఫోర్గుంటాడన్నట్టు.
అంటే రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి అసొంటోళ్ళు కూడా కేసీఆర్ మీద కురికేదందుకు ఆగరనుకోర్రి. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అంటే వీళ్ళకన్నా కొంచెం ఎక్కువసేపు తిట్టడానికి ఛాన్స్ ఉంటది కదా. అంతేకాదు కేబినెట్ హోదా కూడా దక్కుతుంది. గదే ఛాన్స్ ఇప్పుడు జానాలకు వచ్చింది. అయినా జానాలు మున్పటికెళ్ళి ఎట్లుండేటోడు? సార్కు అసలే మోమాటం ఎక్కువ. ఎదుటి మనిషి ఎసోంటోడైనా గట్టిగా అలుముకుంటాడు. కోపం వచ్చినా సరే కడుపుల్నే దాచుకుంటాడు కానీ ముఖంలో మాత్రం ఎప్పుడన్నా చూయించిండా? సార్కు స్పష్టంగా మాట్లాడుడే తెలుసు కానీ గట్టిగా అరవంగా ఎప్పుడన్నా విన్నారా మీరు? కొంపలు మునిగిపోయిన పక్కకున్నోళ్ళు గల్లలు పట్టుకున్నా సారు మాత్రం కూల్గానే కూసునేటోడు. అంత సహనం జానాలకు. కానీ అసోంటి సారు ఇప్పుడు మారాల్సిన టైం వచ్చిందిలా. ఇప్పట్లెక్క సైలెన్స్ గానే కూర్చుంటే కుదరది. నోరు తెరిచే టైం వచ్చింది. కేసీఆర్ ఒకటంటే 2 మాటలు అనాలే, 2 అంటే 4 తిట్టాలే. ఈయనకుంటే సభను వాకౌట్ కూడా చేసి అంత ఆగమాగం చేయాలి. అట్లా చేస్తేనే మరి ప్రధాన ప్రతిపక్ష నేత పదవికి వన్న తెచ్చినట్టు. ఇక ఇంకో ముచ్చట, అసెంబ్లీలో జానాలు ప్రధాన ప్రతిపక్ష నేత అయితే శాసన మండలిలో డి శ్రీనివాస్ సారు కాంగ్రెస్ పక్ష నేతగా ఎంపికైండు. మరి గండ్ల జానాలు ఇండ్ల డిఎస్ కలిసి సర్కార్ను ఎట్లా గడిగి పడేస్తారో, కేసీఆర్ కి ఎట్లా కౌంటర్ ఇస్తారో చూడవలసి ఉన్నది. బాగా తిరిగి ఇంట్లోకి ఓంగానే ఫస్ట్ చేసే పనేంది? ఫ్యాన్ వేసుకొని కూర్చుంటారు. ఆ తర్వాత మెల్లగా టీవీ కూడా పెడతారు. అవునా కాదా? కానీ ఇప్పుడు రోజులు గట్ల లేవు. గల్వాట్లు మానుకోరి. ఇప్పటికే చాలా మంది మానుకున్నారు. నాకైతే ఉడకవస్తుంది. గంతలో గీ వార్త చూడురి. చూస్తుర్రా ఎట్లున్నదో కథ. బయటికి పోతే ఎండలు ఎట్లా చంపుతున్నాయో. సరే ఇంట్లోనుందామంటే ఏమన్నా ఉండేటట్టున్నదా? ఎట్లొస్తుంది వేడి? ఫ్యాన్లు తిరుగుతూనే లేవు. పగలు ఇంట్లో కరెంటే ఉంటలేదా? ఇక మన రాజధాని హైదరాబాద్ లో 3 గంటలు కరెంటు బంద్ చేస్తుర్రు. అది అధికారికంగానట. ఇక చెప్పక చేయకుండా ఇంకో 2 గంటలు తీసి పడేస్తుర్రు. గంత పెద్ద హైదరాబాదులోనే కరెంటు కోత గిట్లుంటే ఊర్లలో ఎట్లుండాలే? పాపం ఊరోళ్లకు పగలు లైట్ బుగ్గ ఎట్లెలుగుతుందో కూడా తెలుస్తలేదట. కొన్నాళ్ళ సంది పొద్దుగాల 6ంటికి పోయిన కరెంటు మళ్ళా సాయంత్రం 7 గంటలకు వస్తుందట. సరే రాత్రన్న ఏమన్నా చక్కగా ఉంటుందా అంటే అది కాదు. అర్ధగంట కోపారి మిల్కులు అండే ఆ మిల్కులకు బుగ్గలు ఎగిరిపోతున్నాయట. ఇక అన్నాలు తిని అందరు అన్నాక తెలవకుండా ఇంకో 2-3 గంటలు మళ్ళా తీస్తుర్రు కరెంట్ వాళ్ళు. ఇక కరెంటు లేక రైతులు మస్తు తక్లీఫ్లో పడుతుర్రు. చేనేత కార్మికుల పనులు కూడా ఆగిపోతున్నాయి. ఇక ఇలా కథ గిట్లుంటే ఇంటి కోడన్ల కథ ఇంకో తీరుగున్నది. కరెంటు చేయబట్టి సీరియల్ చూసుడైతే లేదని పుట్టింటికి పోతున్నారట కొందరు ఆడోళ్ళు. ఆ రకంగా కూడా కాపురాలలో లొల్లులు అవుతున్నాయట. సరే ఇంతకాలం అంటే ఎండాకాలం కరెంటు తీసేసిర్రు అనుకున్నాం. మరి జూన్ కూడా రానే వచ్చే. మరి ఇప్పుడన్నా ఏమన్నా కరెంటు వేసేది ఉన్నదా? లేకుంటే జనాలు అలవాటైనరు కదా అని ఎప్పటికీ గిట్లనే కట్ చేసుకుంటుంటారా ఏంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి పబ్లిక్ కు. పని తక్కువ తొక్కులాట ఎక్కువ అన్నట్టే చేస్తుంది మా మంగ్లీ. ఏదో చేయవో ఏదో చేస్తుంటది. ఎందుకంటే నిన్ననే ఎక్కడికో పోతా అని నడిమిట్లనే వెనుకొచ్చిందట. మరి అలా ఏం వార్త తెస్తుందో చూద్దాం. ఇక మంగ్లీ, ఓ డాడీ 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 మై డాడీ డాడీ డాడీ. ఏంది ముఖ్యమంత్రి సార్ ఫోటోకు దండం పెడుతున్నావు? ఏంది కథ? ఆయన నీకు కావచ్చు ముఖ్యమంత్రి, నాకు కాదు. నీకు ముఖ్యమంత్రి కాడా? మరి నువ్వేమని పిలుస్తావు? నాకు పెద్ద నాయన, మోటాపు పెద్ద డాడీ. ఏంది నీకు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పెద్దనాయన? నిజమా? అవును రామ్లా. అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పినావు మంగ్లీ. నాకు తెలుసు నువ్వు చాలా మంచిదాన్ని మంగ్లీ. ప్లేటు మార్చింది, ఎట్లా మాట్లాడుతుందో చూడు. కీమాత కదా. మరి ఇన్ని రోజులు గీ ముచ్చట చెప్పకపోతుంది? నాకు కూడా నిన్ననే తెలిసింది. ఏంది నిన్న తెలుసుడేంది? అవును రామ్లా, నిన్నటి సందే గా కేసీఆర్ సార్ను నేను పెద్ద డాడీని చేసుకున్నా. నిన్నటి సందేంది పెద్దనాయనను చేసుకునేంది? అంటే ఇంతకు ముందు నీకు ఆయన పెద్దనాయన కాదా? కాదు కాదు, కోని రామ్లా. సార్ను నేను పెద్ద నాన్న లెక్క దత్తత తీసుకున్నా. దత్తత చేసుకున్నావా? ఇట్లా కూడా చేసుకుంటారా? ఎందుకు చేసుకోరు? కాకరంకరే నీకో. మరి సార్ ఒప్పుకున్నాడా? ఎందుకు ఒప్పుకోడు? ఇప్పటి సంది నేను ఏడ కనిపిస్తే ఆడ మోటాపు పెద్ద డాడీ అని పిలుస్తా. ఆయన్నే ఒప్పుకుంటాడు. నిజం చెప్పు, ఏంది కొత్త డ్రామా అసలు? ఇంట్లో డ్రామా ఏముంది రామ్లా? కేసీఆర్ సార్కు నేను కూడా బిడ్డనే. ఏయ్ చెప్తావా చెప్పవా? సరే చెప్తా గానీ మళ్ళీ ఎవ్వరికి చెప్పకు సరేనా? సరే చెప్పు. కేసీఆర్ సార్కు బిడ్డలంటే సెంటిమెంట్ ఎక్కువ కదా. అవును, అయితే ఓ బిడ్డనేమో ఎంపీ చేసిండు, దేవుడిచ్చిన బిడ్డనేమో డిప్యూటీ స్పీకర్ చేసిండు. ఆహా, నువ్వు అట్లొస్తున్నావా? గట్లనే నన్ను కూడా ఏదో ఒక మంత్రిని చేస్తాడు. అంతకంటే ముందుగాల నీ తోలు తీస్తాడు. ఏంది గట్లంటావు రామ్లా? మరి లేకపోతే సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని ఆయింట్మెంట్ రాస్తే ఊకుంటాడా? త్రాచుకొచ్చి రామ్లా, అంతేనా? సాలిగా నువ్వు నీ నాటకాలు నడే.
పెద్ద డాడీ అని పిలుస్తుందట. హుయిచ్లే ఇక్కడ మిర్చి కస్తగులుకులు నిష్మని నువ్వు బాగుపడవు నన్ను బాగుపడనీయవు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎల్లెచ్చన్లైన కాంచెల్లి ఆ గీత చక్కగా పైకే బోవుడు, కిందికి దిగే ముచ్చటే లేదు. ఇది చూసి కొందరు ఏమన్నారు, మాసారు మహిమ అన్నారు. కానీ ఇప్పుడేమైంది, అదే గీత ఆగమాగం చేస్తుంది. అసలు ఆ గీత ఏంది, ఆ కథ ఏంది తెలుసుకోవాలనుకుంటారు కదా, లేట్ ఎందుకు సుషేరి. వెనకటికే వాళ్ళకు నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనాయట. అగో గట్లనే ఉంది స్టాక్ మార్కెట్ల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళ కథ. పాకురాళ్ళ ముచ్చట్నే అవుతుంది. అలా పెట్టుబడి పెట్టి కమాయి కోసం ఎదురు చూసేటోళ్ళ పని. కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చింది, స్టాక్ మార్కెట్లో ఎద్దు జోరుగా ఉరుకుతున్నది, ఎవ్వరు ఆపినా ఆగేటట్లేదు. 25-30 వేలు కాదు, 1,00,000 పాయింట్ల దాకా ఆగేదే ఉండదుగా అనుకున్నారు. ఏం తక్కువ నెల రోజుల సంధి అరచేతుల వైకుంఠం చూపించింది స్టాక్ మార్కెట్ కూడా. బ్రోకర్లు ఆళ్ళీలు చెప్పిన మాటలు నమ్మి అడ్డగోలుగా పైసలన్నీ గుమ్మరిచ్చిండ్రు అంతా. కనుక 2 రోజుల సంధి అంతా ఉల్టా పల్టా అవుతుంది. ఎంత జోరుగా లాభాలు వచ్చినాయో అంతే జోరుగా అన్ని ఊడ్చుకోబోతున్నాయట. లాభాలన్నీ బ్రోకర్ల పాలవుతున్నాయట. అంత కలిపి మోడీ సార్ కుర్చీ ఎక్కి 20 రోజులన్నా కాలేదు. మరి అప్పుడే సార్ బలం తక్కువైంది అనుకున్నారా? పెట్టుబడి పెట్టేటోళ్లకు బ్రోకర్లకు సార్ మీద నమ్మకం పోయిందా అన్న ముచ్చట ఎవరికి అర్థమైతలేదు. కానీ ముందు మురిసినమ్మ పండుగ కేడిసినట్టే అవుతుంది. మోడీ సార్ను నమ్ముకొని స్టాక్ మార్కెట్ల పెట్టుబడి పెట్టిన మామూలు జనాల ముచ్చట అనుకుంటున్నారు పబ్లిక్. స్కూల్ ఫీజులు ఎందుకు పెరిగినాయి? ఎందుకంటే వానలు కొడుతున్నది కాబట్టి. కొందరికి నౌకర్లు ఎందుకు దొరుకుతలేవు? ఎందుకంటే అది పొద్దుగాల టిఫిన్ చేయలేదు కాబట్టి. అగో ఫీజులకు వర్షానికి ఉద్యోగానికి టిఫిన్కి ఏమన్నా లింక్ ఉందా? ఈసోటి లింకు లేని ముచ్చటే మన సర్కార్ చెప్తుంది. మీరు కూడా జరంతా ఇది చూడుర్రి. పెట్రోలు డీజిల్ వాడకందారులందరూ తయారుగండ్రి. దేనికనుకుంటుర్రా? కేంద్రంలున్న పువ్వు గుర్తు సర్కారోళ్ళు మళ్ళొక పారి ధరల కర్రు గాల్చి వాతలు పెట్టేందుకు తయారైతున్నారట. అగో గందుకు తొందరలోనే ఆ శుభవార్త మీ షేవులకు చేరుతుందట. తయారుగండ్రిగా. అయితే ఈసారి పెరగబోతున్న రేట్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఇనుండ్రో పారి. ఇదివరకు ఎట్లుండే, బయటి దేశాలల్లా రేట్లు పెరిగినాయి, మన రూపాయి బలం తక్కువైంది, ఆయిల్ కంపెనీలన్నీ లాస్ అవుతున్నాయని రేట్లు పెంచుతుండే. కానీ ఈసారి ముచ్చట అట్లా కాదట, మన సర్కారోళ్లే రేట్లు పెంచుతున్నారట. అసలు ముచ్చట ఏందంటే, మీరంతా పెట్రోలు డీజిల్ కొనుక్కొని బండ్లు నడిపిస్తున్నారు, అంత మంచిగానే ఉన్నది. గాని అట్లా నడుస్తున్న బండ్లకెళ్ళి బయటికి వెళ్తున్న పొగతోని మంది పానాలు ఆగమైతున్నాయి. చాలా మందికి క్యాన్సర్ వస్తున్నది. మరి దానికెవరు పైసలు కట్టాలని బాగా ఆలోచన చేసి ఒక కమిటీ వేసిండ్రట. ఆ కమిటోళ్ళు కూడా రిపోర్ట్ రాసి బండ్లకెళ్ళి వెళ్తున్న పొగతోని క్యాన్సర్ అసంటి రోగాలు రావద్దంటే పెట్రోలు డీజిల్లో ఉండే మైలనంతా శుద్ధి చేయాలి. అట్లా చేసే కంపెనీలు పెట్టాలనని సూచన చేసిండ్రట. మరంత పెట్టుబడి పెట్టాలనంటే సర్కార్తో ఏడైతుంది? ఆ పైసలు కూడా పబ్లిక్ తాన్నే వసూలు చేసేందుకు లీటరుకు బారాన చొప్పున పెంచుదామని చూస్తున్నారట. అగో అది కథ. ఎట్లున్నది ముచ్చట? మోకాలకు బోడిగుండుకు ముడేసినట్టు లేదు. కానీ మందు తాగేటోళ్ళన్నా పెట్రోలు డీజిల్ పోసుకొని బండ్లు నడిపేటోళ్ళన్నా గాని సర్కారోళ్లకు అగ్వ దొరికిండ్రు పోన్రి అనుకుంటున్నారు పబ్లిక్. ఒక మనిషికి గుండెపోటు ఎందుకు వస్తుంది? ఏదైనా సావు కబురు ఇంటేనో లేకుంటే భయపెట్టే ముచ్చట ఎవరన్నా చెప్తేనో వస్తుంది కదా. కానీ నడుమ వేరే తిరగ గుండెపోట్లు కూడా వస్తున్నాయట. వణుకు పెట్టే వార్తలు వినకున్నా కష్టాలేం లేకున్నా గుండెపోటు వచ్చి తీరుతున్నాయి. ఎందుకో తెలుసా? అప్పట్లో పోలీసోళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎట్లా కనబడేటోళ్ళు, ముందట బొర్రలు పెట్టుకొని ఉండేటోళ్ళు కదా. సినిమాలలో కూడా వాళ్ళ మీద జోకులేసుకునేటోళ్ళు. ఇక ఇప్పుడు పడుచు పోరాగాళ్ళు కూడా బొర్రలు వెంచుట్లా వాళ్ళను దాటిపోతుర్రు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే పోరగాళ్ళను చూడుండ్రి. 30 ఏళ్ళు కూడా రాకముందే వాళ్ళకు ముందట మూటలు కనబడుతున్నాయి. అదంతా కొవ్వే. క్యాంటీన్లల్లా బేకరీలల్లా ఏవేవో తినుకుంటా చెడు కొవ్వు బాగా పెంచుకుంటుండ్రట పోరగాళ్ళు. సరే ఆకలి మంట మీద తింటే తినని, దానికి తగ్గట్టు ఒళ్ళు కూడా వంచాలే కదా. కానీ ఏడా ఒళ్ళంచే పనులు ఎక్కడన్నా ఇప్పుడు ఉన్నాయా? అన్ని కంప్యూటర్లు మిషన్లాయే. ఇక కండ ఎక్కడ కరుగుతుంది? ఇగో గీ కొవ్వుతోనే ఇప్పుడు చాలా మంది పరిశాన్ అవుతుర్రు. ఈ కొవ్వు ఎక్కువ ఉంటే గుండెపోట్లు ఎక్కువ వస్తాయట. ఈ నడుమ చాలా మందికి ఇసుంటి రోగాలు రావడానికి ఇదే కారణమని ఓ సర్వేలో తేలింది. ఇక మనం రోజు తినే తిండిలనే కొవ్వు ఉంటది. అట్లా అని కడుపులు మార్చుకుంటామా? తిన్న కాడికి పెయ్యికి కూడా పని చెప్పాలి. వట్టిగానే కూసుంటే ఆ కొవ్వంతా పేరుకుపోయి ఆగమాగం చేస్తుంది.
అందుకే జనాలల్లా మంచు కొవ్వు పెరిగి చెడు కొవ్వు తగ్గడానికి దేశమంతా ఏదన్నా ప్రయత్నం అసొంటిది చెయ్యాలని సర్వే వాళ్ళు చెప్తుర్రు. అయినా ఎవలెన్ని చెప్పినా మన పానం గురించి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదన్నా తినేటప్పుడు ఆకలి సంపేదాని గురించి ఆలోచించకుండా ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. ఏమంటారు? ఇక రంజాన్ నెల వస్తుంది, మా దోస్తు నాకు దావత్ ఇస్తాంది. మరి బిర్యానీ తినిపిస్తుందా, పిజ్జా తినిపిస్తుందా, బర్గర్ తినిపిస్తుందా, ఏం తినిపిస్తుందో అరుచుకుంటా మీరు గంటలోపుకి స్టోరీ చూడుర్రి. హైదరాబాద్లో పెద్ద పెద్ద పొయ్యిలు కనిపిస్తున్నాయి అంటే అందరూ మస్తు ఖుషి అవుతారు. ఎందుకో తెలుసా? అవి కనబడ్డాయంటే రంజాన్ పండుగ వస్తున్నట్టే లెక్క. ఆ పొయ్యిల మీదనే నాయే హలీం తయారయ్యేది. ఎప్పట్లెక్కనే హలీం తినిపించేటందుకు హోటల్ అన్నీ రెడీ అవుతున్నాయి. మంచిగా డెకరేషన్లు చేసుకుంటా, కలర్ కలర్ లైట్లు పెట్టుకుంటా బిజీగా ఉన్నారు హోటల్లోళ్ళు. ఇక మన హైదరాబాద్ హలీం అంటే మామూలుది కాదు కదా, అది మనకు మాత్రమే సొంతమైంది. పొట్టేలు మాంసంతో చేసే ఈ వంటకానికి ప్రపంచం మొత్తం ఫిదా అయిపోతుంది. ఇక్కడి హలీం తిన్నోడు దాని రుచి జన్మల మరవడు. ఇంకో మాట, ఈ హలీంను హైదరాబాద్లో పోయినప్పుడు ఎప్పుడన్నా తినొచ్చు అని అనుకోకుర్రి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు తయారు చేయరు, రంజాన్ నెలలనే చేస్తారు. పండుగ అయిపోయినాక పొయ్యిల నీళ్లు పోసి ఆర్పుతారు. అందుకే దీన్ని తిననీకి ఎక్కడెక్కడికిలో చాలా మంది వస్తారు. పార్సల్ అలా వేరే వేరే దేశాలకు కూడా మస్తు పోతాయి. ఈ ఒక్క నెలలనే పాపం హైదరాబాద్ బిర్యానీ చిన్న పోతుంది. దాన్ని ఎవ్వరు దేకరు, ఎందుకంటే అందరూ హలీంకి చేయగొడతారు కాబట్టి. ఎట్లున్నాయి అలాంటి జబర్దస్త్ ముచ్చట్లు? మస్తున్నాయి కదా, మస్తు ఎంజాయ్ చేసిర్రా? ఇక రేపు వచ్చేటప్పుడు మళ్ళా మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.